క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంపై చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్పై ఎలాంటి నమ్మకాలు లేవన్నారు వైఎస్ఆర్సీపీ నేత గోపాల్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పుడు ఆయన కింది స్థాయి పోలీసులు అధికారులతో విచారణ బృందం ఏర్పాటు చేయడం ద్వారా ఫలితం లేదంటున్నారు. సిబిఐతో విచారణ చేయించాలని గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ ఎంక్వైరీ వేయడం కూడా ఒక ప్రెజర్ వల్ల వేశాడు. అసలు సిట్ ఎంక్వైరీ వేయాల్సిన అవసరమే లేదు. కావాలని లడ్డు వివాదంలో బురద జల్లేదానికి వేశారు. ఒకవేళ సిట్ వ్యవహారం చేస్తే సిట్ తేల్చేది కూడా ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి లడ్డు మీద కల్తీని ఒక విధంగా స్పష్టమైన నిరాపణ చేసిన తర్వాత ఏమాత్రము ఇంకా దానికన్నా ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇచ్చే సిట్కు అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఏది చెప్తే అది చేయగలగాల. దర్యాప్తు పైన మాకు ఎటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా నమ్మకము లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నది మాకు ఒక నిర్ధారణకు ప్రజలంతా వచ్చేస్తారు. లాభం లేదు. సిట్ అనేది కంటి తుడుపు చర్య తప్ప ఎక్కడ నిజాలు నిగు తెలిసే ఆ వ్యవస్థ వాళ్ళకి లేదు, ఆ అధికారం వాళ్ళకి లేదు. దాన్ని నమ్మే ఆస్కారం మొత్తం హిందువులకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ లేదని నా అభిప్రాయం.